And the problem, find L inverse of 1 by P into P square plus 1, P square plus 4, P square plus 16. ఇక్కడ ఒకటి వచ్చేసి మామూలుగా లీనియర్ ఫ్యాక్టర్ ఉంది, మరి రిమైనింగ్ వచ్చేసి 3 ఫ్యాక్టర్స్ ఈజ్ క్వాడ్రాటిక్ ఫ్యాక్టర్స్. కాబట్టి ఫస్ట్ వీ హ్యావ్ 1 by P square plus 1 into P square plus 9, P square plus 1 into P square plus 9. మరి దీన్ని మనము పార్షల్ ఫ్రాక్షన్లో దానికన్నా డైరెక్ట్గా ఇది కొద్దిగా సింపుల్గా ఈ రెండు 1 by P square plus 1 minus 1 by P square plus 1 చేస్తే 9 చేస్తే మరి 1 into P square plus 9 is P square plus 9 minus of P square plus 1. కాబట్టి ప్లస్ P square minus P square gets cancel, 9 minus 1 8 అవుతుంది. కాబట్టి న్యూమరేటర్లో 8 వస్తుంది కాబట్టి దాన్ని 1 by 8 into 1 by P square plus 1 minus 1 by P square plus 9. కాబట్టి therefore 1 by P square plus 1 P square plus 9 మరి ఇంటూ P square plus 25. దీన్ని కూడా ఇదే విధంగా తీసుకుంటే 1 by 8 into 1 by P square plus 1 into P square plus 25 minus 1 by P square plus 9 into P square plus 25. కాబట్టి టోటల్గా 1 by 8 ఈజ్ ఏ కామన్ ఈ రెండింటికి. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 1 by 8 into 1 by 24, 1 by 24 అంటే ఈ రెండింటికి పార్షల్ ఫ్రాక్షన్స్ ఇవి డైరెక్ట్ మళ్ళీగా 1 by 24 into 1 by P square plus 1 minus 1 by P square plus 25. అది ఎలా అంటే P square plus 25 minus P square plus P square minus 1. కాబట్టి minus P square plus P square cancel, 25 minus 1 is 24. కాబట్టి 1 by 24, 24తో డివైడ్ చేస్తే మనకి సేమ్ వస్తుంది. ఇది మైనస్ 1 by 16. ఇది అదేవిధంగా డైరెక్ట్గా పార్షల్ ఫ్రాక్షన్లో కాకుండా ఈ విధంగా సింపుల్గా చేయొచ్చు. ఎలా అంటే 1 into P square plus 25 minus P square plus 9 క్యాన్సిల్ అవుతే వచ్చేది మనకు 1 by 16 వస్తుంది న్యూమరేటర్లో. మరి ఆ 16 క్యాన్సిల్ కావాలంటే 1 by 16. కాబట్టి 1 by 8 into 1 by 24 1 by P square plus 1 మైనస్ మరి 1 by 16 P square plus 9 మరి ప్లస్ 1 by 48. 1 by 48 into 1 by P square plus 25 is equal to 18 into 24 into 4. అంత చేస్తే మనకి ఇంటూ 4 by P square plus 1 minus 6 by P square plus 9 plus 2 by P square plus 25. ఇవి వీటి యొక్క పార్షల్ ఫ్రాక్షన్స్లో మనము కనుక్కున్నాం. కాబట్టి therefore P by P square plus 1 into P square plus 9 into P square plus 25 is equal to దీన్ని మల్టిప్లై చేస్తే 1 by 768. మరి 4 into P by P square plus 1 minus 6 into 1 by P square plus 3 square plus 2 into P by P square plus 5 square. మరి నెక్స్ట్ step is hence L inverse of P by P square plus 1 into P square plus 9 into P square plus 25 is equal to 1 by 768 into 4 into L inverse of P by P square plus 1 plus 6 into L inverse of P by P square plus 3 square plus 2 into L inverse of P by P square plus 5 square. So 1 by 768 into 4 into cos t minus 6 into cos 3t plus 2 into cos 5t. ఇదే ఎప్పుడు అడగలేదు ఈ మోడల్లో కూడా. నెక్స్ట్ వన్, ఇది కూడా ఎప్పుడు అడగలేదు, ఇది కూడా అవసరం లేదు, ఇది కూడా అడగలేదు. నెక్స్ట్ ప్రాబ్లం ఇది. ఫైండ్ L ఇన్వర్స్ ఆఫ్ 2p plus 3 divided by p cubed minus 6p square plus 11p minus 6.
మరి పీ క్యూబ్డ్ మనకి క్వాడ్రాటిక్ వరకు అయితే ఫ్యాక్టర్స్ కనుక్కున్నాము. మరి పీ క్యూబ్డ్ క్యూబిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు మరి సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. జనరల్గా మనం సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తాం. కాబట్టి ఎలా అనుకుంటామంటే వాటి యొక్క రూట్స్ పీ క్యూబ్డ్ కోఎఫిషియంట్ ఈజ్ డినామినేటర్లో గమనించండి. క్యూబిక్ ఈక్వేషన్ మరి పీ క్యూబ్డ్ కోఎఫిషియంట్ ఈజ్ 1, మరి పీ స్క్వేర్ కోఎఫిషియంట్ ఈజ్ -6, మరి పీ కోఎఫిషియంట్ ఈజ్ 11, కాన్స్టెంట్ టర్మ్ ఈజ్ -6. మరి ఇందులో లాస్ట్ టర్మ్ 0 కావాలంటే మనం ఏం తీసుకోవాలి? ఫస్ట్ పీ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకుంటాం. మరి ఫస్ట్ టర్మ్ 0 యాడ్ చేస్తాం. 1 + 0 = 1. మరి 1 × 1 = 1. మరి -6 + 1 = -5. 1 × -5 is -5. 11 - 5 is 6. మరి 1 × 6 is 6 + 6 -6 gets cancelled. మరి p is equal to 1, p square -5p + 6 is equal to 0. మరి p square మరి ఫ్యాక్టర్స్ ఏం రాసుకోవచ్చు అంటే p square -3p -2p + 6 is equal to 0. p × p - 3 -2 × p - 3 is equal to 0. కాబట్టి p is equal to 1, p - 2, p - 2 × p - 3 is equal to 0. Therefore p - 1, p - 2, p - 3 is equal to 0. ఇవి 3 ఫ్యాక్టర్స్ వస్తాయి. కాబట్టి therefore మరి let 2p + 3 divided by p cubed - 6p square plus 11p - 6 is equal to 2p + 3 divided by p - 1 into p - 2 into p - 3 is equal to a by p - 1 plus b by p - 2 plus c by p - 3. That is equation number 1. మరి 2p + 3 is equal to a into p - 2 p - 3 plus b into p - 1 p - 3 plus c into p - 1 p - 2. That is equation number 2. Denominator gets cancel అవుతాయి. మరి ఇందులో పుట్టు p is equal to 1 అప్లై చేస్తే ఫస్ట్ టర్మ్ 0, సెకండ్ టర్మ్ ఈజ్ 0, సారీ b 0 అవుతుంది, మళ్ళీ c టర్మ్ 0 అవుతుంది. కాబట్టి పుట్టు p is equal to 1 in equation 2లో 2 into 1 plus 3 is 5. 5 is equal to a into 1 - 2. మరి 1 - 3 is a is equal to 5/2. మరి put p is equal to 2 in equation 2. మరి 2 2 4 3 7. 7 is equal to మరి a term 0, c term 0. మరి b into 2 - 1 into 2 - 3 is equal to మరి 7 is equal to మరి b is equal to -7. ఓకే, నెక్స్ట్ పుట్ p is equal to 3 in equation 2. అందులో పుట్ చేస్తే మరి 9 అవుతుంది. 9 is equal to a టర్మ్ 0, b టర్మ్ 0. మరి c into 3 - 1 into 3 - 2 మరి c is equal to 9/2. మరి a b c వాల్యూస్ వచ్చినాయి. మరి అందులో పుట్ చేస్తే substituting these values of a, b and c in equation 1, we get 2p + 3 divided by p cubed - 6p square plus 11p - 6 is equal to a plus లో 5/2 into p - 1 minus మరి -7 కాబట్టి 7 - 7/p - 2 plus c is 9/2 divided by 1/p - 3. But therefore L inverse of 2p + 3 divided by p cubed - 6p square plus 11p - 6 is equal to 5/2 into L inverse of 1/p - 1 minus 7 into L inverse of 1/p - 2 plus 9/2 into L inverse of 1/p - 3. మరి is equal to 5/2 into e to the power of t minus 7 into మరి L inverse of 1/p - t ఏమవుతుంది? e power plus 2t plus 9/2. మరి L inverse of 1/p - 3 is e to the power of 3t. మరి is equal to 5/2 e power t minus 7 into e to the power of 2t plus 9/2 e to the power of 3t. But therefore the required solution is 5/2 e to the power of t minus 7 e to the power of 2t మరి ప్లస్ 9/2 e to the power of 3t. అర్థమైందా? హలో, అర్థమైంది సార్.
మరి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇంకా ప్రాబ్లమ్స్ ఇవి ఉన్నాయి. మరి ఇందులో ఈ ప్రాబ్లం చూద్దాం. ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p⁴ ప్లస్ a⁴. మరి ఫస్ట్ డినామినేటర్ గమనిస్తాం. p⁴ ప్లస్ a⁴ ఇజ్ ఈక్వల్ టు దీన్నే p² ప్లస్ a² హోల్ స్క్వేర్ మైనస్ 2a² p². దీన్ని అంతా సింప్లిఫై చేస్తే మనకి p⁴ ప్లస్ a⁴ వస్తుంది. మరి దీని నుంచి మనం ఏం రాయొచ్చు అంటే p²√2ap ప్లస్ a² ఇంటూ p² ప్లస్ √ap ప్లస్ a². ఇక్కడ మనము మైనస్ ఉండాలి. ఇక్కడ p² మైనస్ √ap ప్లస్ a², p² ప్లస్ √ap √2ap ప్లస్ a². ఇది మనకి a ప్లస్ బి ఇంటూ మరి a మైనస్ బి ఫార్ములా a² మైనస్ b² ఉండేదాన్ని ఈ విధంగా రాస్తున్నాం. మరి లెట్ 1/p⁴ ప్లస్ a⁴ ఇజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఉండేది మరి క్వాడ్రాటిక్ ఈక్వేషన్, సెకండ్ ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి AP ప్లస్ b బై p² మైనస్ √ap ప్లస్ a² ప్లస్ cp ప్లస్ d డివైడెడ్ బై p² ప్లస్ √2ap ప్లస్ a². మరి ఇంప్లైస్ డినామినేటర్ గెట్స్ క్యాన్సిల్. 1 is equal to AP plus B into p² plus 2√ap plus a² plus cp plus d into p² minus √2 into ap plus a². మరి ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ p³ ఆన్ బోత్ సైడ్స్. p³ మనము కోఎఫిషియెంట్స్ తీసుకుంటే లెఫ్ట్ సైడ్ 0, మరి రైట్ సైడ్ ఇక్కడ a వస్తుంది, మరి నెక్స్ట్ సి టర్మ్ వస్తుంది కాబట్టి a ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. నెక్స్ట్ ఈక్వేటింగ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ p². మరి p² వేసుకుంటే మనం √2a ఇంటూ కామన్ తీసుకుంటే a మైనస్ సి, ఏలోన సిలోన ఉంటుంది. నెక్స్ట్ అదేవిధంగా b ప్లస్ డి ఈజ్ ఈక్వల్ టు 0, దట్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 3. నెక్స్ట్ ఈక్వేటింగ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ p తీసుకుంటే ఇక్కడ స్క్వేర్ ఇచ్చినాడు, తప్పు, ఇది pనే. మరి a² కామన్ తీసుకుంటే ఇక్కడ a ప్లస్ సి ప్లస్ √2a కామన్ తీసుకుంటే b మైనస్ డి ఈజ్ ఈక్వల్ టు 0. మరి ఈక్వేటింగ్ కాన్స్టెంట్ టర్మ్స్. మరి కాన్స్టెంట్ టర్మ్ ఏముంది, a²b ప్లస్ a²d ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. మరి a² ఈజ్ కామన్, p ప్లస్ d ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్ సాల్వింగ్ దీస్ ఈక్వేషన్స్, ఇవి ఒకటి సాల్వ్ చేస్తే మనకి ఏబిసిడి వాల్యూస్ వస్తాయి. మరి a ఈజ్ ఈక్వల్ టు 1/2√2a³ b ఈజ్ ఈక్వల్ టు 2a², c ఈజ్ ఈక్వల్ టు 1/2√a ఇంటూ a² a³ అండ్ d ఈజ్ ఈక్వల్ టు 1/2a². మరి ఏబిసి వాల్యూస్ కనుక్కున్నాం. మరి సబ్స్టిట్యూటింగ్ దీస్ వాల్యూస్ ఇన్ ఈక్వేషన్ 1 we get 1/p⁴ plus a⁴ is equal to 1/p² minus √2ap plus a² into minus p by మరి ఏ అప్లై చేస్తే ఇక్కడ a 1 minus 1/2√2 ఇది కామన్ తీసినాం ప్లస్ 1/2a² ప్లస్ 1/p² ప్లస్ √2ap ప్లస్ a² ఈజ్ కామన్, అప్పుడు p/2√a³ ప్లస్ 1/2a². మరి ఇందులో మనము ఈజ్ ఈక్వల్ టు 1 దీన్ని ఏం రాసుకోవచ్చు అంటే p మైనస్ a/√2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2 అంటే ఈ ఫామ్లో తెచ్చుకునేటట్లుగా. ఎందుకంటే మనము p² ప్లస్ a² అనేది p² ప్లస్ a² అంటే a/p² ప్లస్ a² ఏమవుతుంది, ఎల్ ఇన్వర్స్ ఆఫ్ a/p² ప్లస్ a² ఈజ్ సైన్ టీ అవుతుంది, సైన్ ఏ అవుతుంది. కాబట్టి ఆ ఫార్ములా తీసుకురావడానికి ఇక్కడ కామన్ తీసుకున్నాడు. కాబట్టి p మైనస్ a/√2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/2 ఇంటూ మైనస్ p/2√2a³ ప్లస్ 1/2a². నెక్స్ట్ ప్లస్ 1 ఇందులో మన p² ప్లస్ a²/√2 a/√2 హోల్ స్క్వేర్ ప్లస్ a²/√2 మరి ఇంటూ
minus p by 2 root 2 a cubed plus 1 by 2a square. మరి నెక్స్ట్ L inverse of 1 by p power 4 plus a power 4 is equal to minus 1 by 2 root a cubed into L inverse of p divided by p minus a by root 2 whole square plus a by root 2 whole square plus 1 by 2a square to 1 by p minus a by root 2 whole square plus a by root 2 whole square. మరి టోటలీ కామన్ తీసుకుంటే ఇక్కడ 1 by 2 root 2 a cubed into L inverse of p by p plus a by root 2 whole square plus a by root 2 whole square plus 1 by 2a square into L inverse of 1 by p plus the p minus sorry with a front mistake plus పడింది minus a by root 2 whole square plus a by root 2 whole square by first shifting theorem. L inverse of 1 by p power 4 plus a power 4 is equal to 1 by 2 root 2 minus 1 by 2 root 2 e to the power of minus a by root 2 సార్ మీ వాయిస్ వినిపించట్లేదు సార్. చెప్తున్నానమ్మా. నెక్స్ట్ వినబడుతుందమ్మా? వినిపిస్తుంది సార్. ఓకే. By first shifting theorem, L inverse of 1 by p power 4 plus a power 4 is equal to minus 1 by 2 root 2 a cubed ఇంటూ దీన్ని ఏం రాయొచ్చు అంటే మనం ఇక్కడ ఫస్ట్ షిఫ్టింగ్ థీరంలో e to the power of minus a by root 2 into L inverse of p plus a by root 2 into divided by p square plus a by root 2 whole square plus 1 by 2a square into e to the power of a by root 2 into L inverse of 1 by p square plus a by root 2 whole square. మరి 1 by 2 root 2 a cubed into e to the power of minus a by root 2 into L inverse of p by p square plus a by root 2 whole square. మరి ఇదంతా దీన్ని సింప్లిఫై చేస్తే మనము cos a by root 2 into t plus sin a by root 2 into t plus 1 by 2a square into e to the power of a by root 2 into మరి ఇక్కడ root 2 by a ఉండాలి కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ విత్ root 2 by a మరి root 2 by a into L inverse of root 2 by a into p square plus a by root 2 whole square కాబట్టి అదే sin a by root 2 అవుతుంది. కాబట్టి is equal to plus 1 by 2 root 2 a cubed into e to the power of minus a by root 2 into cos a by root 2 into t plus sin a by root 2 into t plus 1 by 2a square e power minus a by root 2 by a sin a by root 2 into t. దాంట్లో 1 by 2 root 2 a cubed కామన్ తీసుకుంటే cos at by root 2 into e power minus a by root 2 plus e to the power of minus a by root 2 minus sin at by root 2 into e to the power of a by root 2 plus e to the power of minus a by root 2 but plus 1 by root 2 a cubed into sin of at by root 2 into e power a by root 2 plus e to the power of minus a by root 2.
ఇదంతా కొద్దిగా సింప్లిఫికేషన్ చేయాల్సి ఉంటుంది పక్కన. ఇవి డైరెక్ట్ బుక్లో నేను చేయడం జరిగిందమ్మా. కాబట్టి -1/2√2 a cubed into cos at by √2 into e to the power of a by √2 minus e to the power of minus a by √2 plus 1/2 √a cubed sin at by 2 into e to the power of a by √2 plus e to the power of minus a by √2 మరి is equal to 1/√2 a cubed sin at by 2 into cos h at by √2 minus cos at by 2 into sin h at by 2. బట్ ఇదేమి ఎప్పుడు ఇవ్వలేదు మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏం కాదు కానీ బై చేయాలంతే. ఒకటి నెక్స్ట్ దీని మెథడ్లో ఇంకోటి చూడండి అమ్మ. ఇక్కడ ఫైండ్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed plus 1 into p cubed. అంటే ఇక్కడ క్యూబిక్ ఇచ్చినాడు, డినామినేటర్ గమనిస్తే మనకి క్యూబిక్ ఇచ్చినాడు. కాబట్టి దాన్ని ఎలా చేస్తాము అంటే మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed plus 1 into p cubed ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇన్వర్స్ ఆఫ్, దీన్ని ఏం రాసుకుంటాం పార్షియల్ ఫ్రాక్షన్స్ గా డైరెక్ట్గా 1/p cubed minus 1/p cubed plus 1 అంటే p cubed plus 1 1 into 1 is p cubed plus 1 minus p cubed plus cubed క్యాన్సిల్ అయితే మనకు వచ్చేదే ఇది. కాబట్టి ఈ విధంగా ఒకటి రాసుకున్నాడు. ఈజ్ ఈక్వల్ టు మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed ప్లస్ 1. మరి ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed అంటే మనకి ఫార్ములా తెలుసు, ఏమి t²/2 ఫ్యాక్టోరియల్ డైరెక్ట్గా రాయొచ్చు దాన్ని. ఎలా అంటే దాని ప్రాసెస్ మనము ఎల్ ఆఫ్ టీ పవర్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఫ్యాక్టోరియల్ బై పీ పవర్ ఎన్ ప్లస్ 1 ఫార్ములా ఉంది కదా, దాని ప్రకారం దాన్ని చేయవచ్చు. డైరెక్ట్ మైనస్ ఎల్ ఇన్వర్స్ ఆఫ్ 1/p cubed ప్లస్ 1 అని ఏం రాయొచ్చు, a cubed plus b cubed is equal to a plus b into a square minus ab plus b square ఫార్ములా అప్లై చేస్తే ఇక్కడ 1/p plus 1 into p square minus p plus 1 is equal to t²/2 factorial is 2 minus L inverse of, మరి దీన్ని మనం పార్షియల్ ఫ్రాక్షన్ గా రాసుకుంటే 1/3 into 1/p plus 1 plus minus p plus 2 divided by p square minus p plus 1. అంటే ఇక్కడ డైరెక్ట్ గా ఏం రాసినాడు, a/p plus 1 ప్లస్ బీసీ ప్లస్ డి డివైడెడ్ బై పీ స్క్వేర్ మైనస్ పీ ప్లస్ 1. ఇది అంత వాడు పార్షియల్ ఫ్రాక్షన్ లో సింప్లిఫై చేసినాడు. ఎలా అంటే ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని 1/3 అని, మరి ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు కూడా -1/3 అని, మరి సి ఈజ్ ఈక్వల్ టు 2/3. ఇది మరి అది ఎంత ప్రాసెస్ చేయాలి మనం పార్షియల్ ఫ్రాక్షన్స్ లో, అలా కాకుండా డైరెక్ట్ స్టెప్లు వేయడం జరిగింది. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు t²/2 -1/3 t²/2 minus 1/3 into L inverse of 1/p plus 1 minus 1/3 is total common. కాబట్టి L inverse of p minus 2/p² minus p plus 1 is equal to t²/2 minus 1/3 into e to the power of minus t plus 1/3 into L inverse of p minus 1/2. ఇక్కడ డినామినేటర్ లో చూడండి p² minus p plus 1 ని ఏం రాయొచ్చు, p minus 1/√2 ప్లస్ √3/2 హోల్ స్క్వేర్. ఆ ఫామ్ లో రాసుకుంటే మరి న్యూమరేటర్ లో p minus 1/2 minus 3/2. కాబట్టి t²/2 minus 1/3 e to the power of minus t plus 1/3 e to the power of t/2 into L inverse of p minus 3/2 by p square plus √3/2 హోల్ స్క్వేర్. మరి యూజింగ్ ఫస్ట్ షిఫ్టింగ్ థీరం, మరి t²/2 minus 1/3 e to the power of minus t plus 1/3 into e to the power of t/2 మరి into L inverse of p by p square plus √3/2 whole square minus 3/2 into L inverse of 1/p square plus √3/2 whole square. మరి t²/2 minus 1/3 e to the power of minus t plus 1/3 e to the power of t/2 into మరి cos √3t/2 మైనస్ 3/2 into 2/3 మరి sin √3/2 is equal to t²/2 minus
1/3 into e power minus t plus 1/3 e to the power of t by 2 into cos root 3 t by 2 minus root 3 sin 2 by 2. ఎందుకంటే 2 gets cancel, 3 నేమ్ రాయొచ్చు, root 3 into root 3, మరి డినామినేటర్ root 3 gets cancel అయితే root 3 sin root 3 by 2. Therefore the required solution is y t square by 2 minus 1/3 e to the power of minus t plus 1/3 into e to the power of t by 2 into cos root 3 t by 2 minus root 3 sin root 3 t by 2. మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మరి ఒక ఎక్సర్సైజ్ లో చూడండి. మరి ఎక్సర్సైజ్ లో కూడా మనకి చాలా ఇవ్వడం జరిగింది. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లో చూడండి, ఫైండ్ ద ఇన్వర్స్ లాప్లాస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్. ఫస్ట్ వన్ 1/p+1 into p minus 2. మరి ఇవి ఎలా ఉంది ప్రాబ్లం? ఇది లీనియర్ ఫ్యాక్టర్ ఉంది. మరి లీనియర్ ఫ్యాక్టర్ కి మనం ఫ్యాక్టర్స్ ఎలాగ, ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలాగ అనుకుంటామంటే b/p-2 ఇది ప్రాబ్లం. దాని నుంచి మనము ఈజీగా పార్షియల్ ఫ్రాక్షన్స్ చేస్తాం. మరి సెకండ్ వన్ చూడండి, 1/p+1 into p+3. మరి ఇది కూడా లీనియర్ ఫ్యాక్టర్సే. దీని పార్షియల్ ఫ్రాక్షన్ a/p+1 plus b/p+3. మరి దీనికి p -1 అప్లై చేస్తే అక్కడ b వాల్యూ వస్తుంది, p -3 అప్లై చేస్తే a వాల్యూ వస్తుంది. కాబట్టి దీన్ని కూడా మనం ఈజీగా చేయవచ్చు మీరు. మరి నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం, 1/p² - 5p + 6. దీని ఫ్యాక్టర్స్ ఏమొస్తాయి? p - 3 p - 2 వస్తాయి. కాబట్టి a/p మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ ఈజీగా చేయవచ్చు. నెక్స్ట్ వన్, p² + 2p - 3 డివైడెడ్ బై p into p + 2 into p - 3. అంటే వీటి పార్షియల్ ఫ్రాక్షన్స్ a/p plus b/p+2 plus c/p - 3. ఇవి కూడా మనకి ఏమి పార్షియల్ ఫ్రాక్షన్స్ లో ఇవి లీనియర్ ఫ్యాక్టర్స్ కాబట్టి ఈజీగా చేస్తాం. నెక్స్ట్ మరి సిక్స్త్ ప్రాబ్లం, 2p - 1/p³ - p. మరి డినామినేటర్ p³ కామన్ తీసుకుంటే p into p² - 1. కాబట్టి a/p plus bp plus c/p² - 1. ఇది పార్షియల్ ఫ్రాక్షన్స్ లో. నెక్స్ట్ -2p + 5 డివైడెడ్ బై -2p - 1. మరి ఇవన్నీ కూడా లీనియర్ ఫ్యాక్టర్సే. వీటిని డైరెక్ట్ పార్షియల్ ఫ్రాక్షన్స్ a/p+1 plus b/p-2 plus c/2p - 1. మరి నెక్స్ట్ సిక్స్త్ ప్రాబ్లం, 6p² + 22p + 18. మరి దీనికి కూడా మనకి లీనియర్ ఫ్యాక్టర్స్ వస్తాయి. మరి ఇక్కడ p³ + 6p² + 11p + 6 డినామినేటర్ లో మరి బై సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేస్తే మరి ఈజీగా p - 1 p - 2 p - 3 అంటే a/p-1 plus b/p-2 plus c/p - 3. bc = 2 మరి p = 3 అప్లై చేస్తే abc వాల్యూస్ కనుక్కుంటాం. అది ఒక లీనియర్ ఫ్యాక్టర్ ఇచ్చినప్పుడు మరి ఆ ఫ్యాక్టర్స్ బేస్ చేసుకొని పార్షియల్ ఫ్రాక్షన్స్ ఎలా రాస్తాము అనేది ఈ యొక్క ఫస్ట్ దాంట్లో ఈ ప్రాబ్లమ్స్. సెకండ్ వన్, a² / p into p plus a హోల్ క్యూబ్డ్. అంటే ఇవి రిపీటెడ్ ఫ్యాక్టర్స్. అంటే p plus a హోల్ క్యూబ్డ్ అంటే p plus a హోల్ క్యూబ్డ్ అంటే 3 times అదే రిపీట్ అయింది. కాబట్టి దీన్నే రిపీటెడ్ లీనియర్ పార్షియల్ ఫ్రాక్షన్స్ అంటారు. కాబట్టి a/p plus b/p plus a plus c/p plus a whole square plus d/p plus a హోల్ క్యూబ్డ్. అంటే డినామినేటర్ లో పవర్ 1 + 3 4 కాబట్టి 4 ఫ్యాక్టర్స్ 4 వస్తాయి మనకి. a b c d 4 వాల్యూస్ అనుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వన్, p² - 3p + 4 డివైడెడ్ బై p³. అంటే ఇది కూడా డైరెక్ట్ గా చేయొచ్చు, a/p plus b/p² plus c/p³. నెక్స్ట్ థర్డ్ వన్, 4p + 5 డివైడెడ్ బై p + 3 into p - 4. ఇది లీనియర్ ఫ్యాక్టర్సే. 4p + 5 p + 3 అనేది లీనియర్ ఫ్యాక్టర్, p - 4 హోల్ స్క్వేర్ అనేది రిపీటెడ్ ఫ్యాక్టర్. కాబట్టి అది a/p + 3
ప్లస్ బి బై పి మైనస్ 4 ప్లస్ సి బై పి మైనస్ 4 హోల్ స్క్వేర్ రాస్తాం. దాని నుంచి పార్షియల్ ఫ్రాక్షన్స్ ఈజీగా చేయగలుగుతాం. నెక్స్ట్ పి స్క్వేర్ బై పి మైనస్ 1 హోల్ క్యూబ్డ్. ఇది రిపీటెడ్ లెటర్. ఏ బై పి మైనస్ 1 ప్లస్ బి బై పి మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై పి మైనస్ 1 హోల్ క్యూబ్డ్. నెక్స్ట్ సిక్స్త్ వన్ 3 into p square minus 1 whole square by 2p cubed. మరి ఇక్కడ 2p cubed అంటే ఇది కూడా రిపీటెడ్ లెటరే. అంటే a by p ప్లస్ b by p స్క్వేర్ ప్లస్ c by p క్యూబ్. ఇది 2 కామన్ తీసుకుంటాం కాబట్టి అప్పుడు a by p ప్లస్ b by p స్క్వేర్ ప్లస్ c by p క్యూబ్. అది కూడా మనకి రిపీటెడ్. నెక్స్ట్ 1 by p స్క్వేర్ ఇంటూ p ప్లస్ 1. కాబట్టి దాని పార్షియల్ ఫ్రాక్షన్ a బై p ప్లస్ b బై p స్క్వేర్ ప్లస్ c బై p ప్లస్ 1. ఇది రాసుకునే పద్ధతి వస్తే మనకి ఈజీగా ప్రాబ్లం చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లం 2p ప్లస్ 1 బై p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ p ప్లస్ 2 హోల్ స్క్వేర్. అంటే a బై p మైనస్ 1 ప్లస్ b బై p మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ c బై p ప్లస్ 2 ప్లస్ d బై p ప్లస్ 2 హోల్ స్క్వేర్. కాబట్టి ఇవి కూడా ఏబిసిడి వాల్యూస్ కనుక్కోవాలి. నెక్స్ట్ నైన్త్ ప్రాబ్లం చూడండి. 1 బై పి ప్లస్ 2 ఇంటూ పి మైనస్ 1 హోల్ స్క్వేర్. అంటే ఏ బై పి ప్లస్ 2 ప్లస్ బై పి మైనస్ 1 ప్లస్ సి బై పి మైనస్ 1 హోల్ స్క్వేర్. మన 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి అది. నెక్స్ట్ వన్ పి స్క్వేర్ మైనస్ 2p ప్లస్ 3 డివైడెడ్ బై పి మైనస్ 1 హోల్ స్క్వేర్ ఇంటూ పి ప్లస్ 1. మరి ఇక్కడ పి మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్నాడు కాబట్టి ఇది రిపీటెడ్ అయింది ఫ్యాక్టర్. కాబట్టి ఏ బై పి మైనస్ 1 ప్లస్ బి బై పి మైనస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై పి ప్లస్ 1. నెక్స్ట్ వన్ 5p స్క్వేర్ మైనస్ 15p మైనస్ 11 డివైడెడ్ బై పి ప్లస్ 1 ఇంటూ పి మైనస్ 2 హోల్ క్యూబ్డ్. అంటే ఏ బై పి ప్లస్ 1 ప్లస్ బి బై పి మైనస్ 2 ప్లస్ సి బై పి మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ సి బై పి మైనస్ 2 హోల్ క్యూబ్. అంటే ఇక్కడ పి మైనస్ 2 అనేది రిపీటెడ్ ఫ్యాక్టర్. ఇది ఫస్ట్ మెథడ్, సెకండ్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ మెథడ్. మరి థర్డ్ మెథడ్లో 1 బై పి ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 9. చూడండి డినామినేటర్ గమనిస్తే 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఒక ఫ్యాక్టర్ ఈస్ లీనియర్, పి అనేది లీనియర్ ఫ్యాక్టర్. మరి పి స్క్వేర్ ప్లస్ 9 ఈస్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్. మరి క్వాడ్రటిక్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా తీసుకోవాలి, మరి లీనియర్ ఫ్యాక్టర్ ఉన్నప్పుడు ఎలా మనకి పార్షియల్ ఫ్రాక్షన్ తీసుకోవాలంటే అప్పుడు ఏ బై పి ప్లస్ బిపి ప్లస్ సి డివైడెడ్ బై పి స్క్వేర్ ప్లస్ 9. ఇది ఈ ప్రాబ్లం యొక్క మనం పార్షియల్ ఫ్రాక్షన్ ఎలా రాస్తాము అనేది మరి దాని నుంచి స్టెప్ బై స్టెప్ మనం పుట్ చేయడము చేసి దానికి ఇన్వర్స్ కనుక్కుంటాం ఈజీగా. మనం నెక్స్ట్ ప్రాబ్లం 3p ప్లస్ 1 డివైడెడ్ బై p మైనస్ 1 ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 1. చూడండి ఇది కూడా ఒకటి లీనియర్ ఫ్యాక్టర్, మరి నెక్స్ట్ వన్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్. డినామినేటర్ ఫస్ట్ మనం గమనించాల్సింది. కాబట్టి p మైనస్ 1 అనేది లీనియర్ ఫ్యాక్టర్, పి స్క్వేర్ ప్లస్ 1 అనేది క్వాడ్రటిక్ ఫ్యాక్టర్. క్వాడ్రటిక్ అంటే ఏమి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫామ్ ఉంది కదా, అలాంటి ఫామ్ ఇది. అంటే పి స్క్వేర్ ప్లస్ 0 ఇంటూ పి ప్లస్ 1 అని అర్థం అన్న పి స్క్వేర్ ప్లస్ 1 ఇచ్చినాడంటే. కాబట్టి ఏ బై పి మైనస్ 1 ప్లస్ బిపి ప్లస్ సి డివైడెడ్ బై పి స్క్వేర్ ప్లస్ 1. మరి నెక్స్ట్ వన్ పి ప్లస్ 5 డివైడెడ్ బై పి ప్లస్ 2 ఇంటూ పి స్క్వేర్ మైనస్ 4. మరి ఇది కూడా సేమ్ అదే, ఒకటి లీనియర్ ఫ్యాక్టర్. నెక్స్ట్ సెకండ్ వన్ ఈస్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్. ఏ బై పి ప్లస్ 2 ప్లస్ బిపి ప్లస్ సి డివైడెడ్ బై పి స్క్వేర్ మైనస్ 4 ఈజ్ నెక్స్ట్ 1 మైనస్ పి డివైడెడ్ బై పి ప్లస్ 1 ఇంటూ పి స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 3. ఇది కూడా మరి ఏ బై పి ప్లస్ 1 దీని ఫ్యాక్టర్స్ కనుక్కోవాలి. దాన్ని కనుక్కొని మరి దాని నుంచి మనము ఫ్యాక్టర్స్ రాయాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది కూడా అంతే.
ఇది కూడా అంతే. మరి 5p + 3 డివైడెడ్ బై p - 1 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 4 అంటే 5a/p-1 ప్లస్ bp ప్లస్ c బై p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 4. ఓకే, 1/p ప్లస్ 2 ఇంటూ p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2 అంటే a/p ప్లస్ 2 ప్లస్ bp ప్లస్ c డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 2p ప్లస్ 2. నెక్స్ట్ వన్ 3p స్క్వేర్ ప్లస్ 16p ప్లస్ 26 డివైడెడ్ బై p ఇంటూ p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 13. ఇది కూడా అంతే, a/p ప్లస్ bp ప్లస్ c బై p స్క్వేర్ ప్లస్ 4p ప్లస్ 13. ఇది అంతే. మరి ఇక్కడ p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఉంది, ఇది రిపీటెడ్. నెక్స్ట్ క్వాడ్రటిక్ ఫ్యాక్టర్ రెండు ఉన్నాయి, రిపీటెడ్ ఫ్యాక్టర్, క్వాడ్రటిక్ ఫ్యాక్టర్. అట్లాంటప్పుడు ఏం తీసుకుంటాం? పార్షియల్ ఫ్రాక్షన్స్ a/p ప్లస్ 1 ప్లస్ b/p ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ cp ప్లస్ d డివైడెడ్ బై p స్క్వేర్ ప్లస్ 4. ఇది మరి ఇలాంటి ప్రాబ్లమ్స్ మరికి ఇవన్నీ మీరు చేస్తే మీకు ఏ మిస్టేక్ చేస్తాం, ఎక్కడ ఏమి డౌట్ వస్తుంది అనేది మనకి ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ ప్రాక్టీస్ చేయండి. చేసిన తర్వాత ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పెట్టండి, మళ్ళీ మీ నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ అవర్ ఉంది, ఒక 15 నిమిషాల తర్వాత 15-20 నిమిషాల తర్వాత మళ్ళీ జాయిన్ కండమ్మా. హలో. ఓకే సార్. సుప్రియ చైతు వాళ్ళు రాలేదు. హలో హలో చైతు వాళ్ళు ఎందుకు రాలేదు? చైతు ఫోన్ లేదు, శ్వేత ఏమో పని ఉందంట. ఏమో ఆ సీను గాడు ఫోన్ సార్కి చెప్తుంటే అది ఓపెన్ కావట్లేదు అని వచ్చింది.